మంగళవారం, దాని పేరే మంగళము. మంగళం అంటే శుభము. మరి మంగళవారం రోజున ఏదైనా శుభకార్యం చేయొద్దంటారండి, ఏదైనా ప్రారంభం చేయొద్దంటారు, ఎక్కడికైనా వెళ్ళకూడదంటారు, ఏ పని మొదలెట్టొద్దంటారు. ఆఖరికి క్షౌరం పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఆ మంగళవారం రోజున ఆ యొక్క క్షౌరశాలని తెరిచి ఉంచరు. మరి మంగళవారం అన్నారు, దాని పేరే మంగళమైన వారము. ఆ రోజున చూద్ది. దీనికి కుహాన పండితులు కొంతమంది ఉంటారు, సూడో నాస్తికులు ఉంటారు కొంతమంది. దాని పేరే మంగళవారం అంటారు. మంగళవారం ఏం పని చేయరు అంటే, ఓరి వెధవల్లారా అంటే సూడో నాస్తికులకి మాట. మీకు తెలియదు ఏంటంటే, మంగళవారానికి కుజుడు అధిపతి. కుజుడు అధిపతిగా ఉన్నటువంటి సమయంలో వేగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హైవేలో ఉన్నావు, ఎందుకు కెమెరాలు పెడుతున్నారు, స్పీడ్గా ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి. అంటే ప్రమాదంలో పడతావు కాబట్టి 120 కిలోమీటర్ 110 కిలోమీటర్ దాడితే నీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఎందుకు వేస్తాడు ఫైన్? నీ కారు నీ ఇష్టం, రోడ్డుకి ట్యాక్స్ కట్టావు, వెళ్తున్నావు, టోల్ గేట్ కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళొచ్చుగా. నువ్వు స్పీడ్గా వెళ్తే వాడికి ఎందుకు 1000 రూపాయలు పెనాల్టీ కట్టాలి? అంటే నీ వల్ల అవతలి వాడికి కూడా ప్రమాదం కలుగుతుంది కాబట్టి నీ వేగాన్ని కంట్రోల్ చేయడానికి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ భయంతో మనం వేగాన్ని 110 నుంచి 100 కిలోమీటర్లకి, 100 నుంచి 80కి తగ్గించుకుంటూ వెళ్తాం కదా, అలాగన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఏమిటి, మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు ఉన్నటువంటి రోజున మనం ఏ పని చేసినా వేగంగా పూర్తి చేయడం తపన ఉంటుంది. అవతల వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. ఈ పని నేను మాత్రమే అనేటువంటి ఒక తపన ఏర్పడుతుంది. ఆలోచన తగ్గిస్తుంది. కుజుడు మంచివాడే, సైన్యాధ్యక్షుడు, ధైర్యవంతుడు, పనిని ఏదైనా చేయగలడు, మంచి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇవన్నీ చేయగలడు. కానీ వేగం ఎక్కువ ఉంటుంది. అందుకే మంత్రి గారి కనుసన్నలతోనే మనకి సైనికుడు, సైన్యాధ్యక్షుడు పని చేయాలి. మంత్రి గారి యొక్క ఆర్డర్ లేకుండా సైన్యాధ్యక్షుడు సొంత పెత్తనం చేయకూడదు. ఇది గమనించండి. అలాగే కుజుడు ఉన్నటువంటి వారం వలన మనకి పనులు ఇబ్బంది కలుగుతాయి. అందులో కుజుడు అగ్నితత్వకారకుడు, రక్తకారకుడు, ఎముకల కారకుడు కాబట్టి కింద పడితే ఎముకలను ఖాయం. అగ్నిదగ్ధం అవుతుంది, ఏ పని మొదలెట్టినా అగ్నిదగ్ధం అవుతుంది. భూమి కారకుడు కదా, భూమి వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, భూమి కుదించుకుపోతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి భూ సంబంధమైన, కర్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశాదులు అటువంటివి చేయకూడదు. ఎందుకంటే కుజుడు తీవ్రమైనటువంటి ప్రకోపం కలిగి ఉంటారు కాబట్టి ఆ యొక్క రోజున ఆయనకి అటువంటి పనులు చేయకుండా హాయిగా మనం ఉంటే చాలు. రక్తదోషం కలుగుతుంది. ఏదైనా పని చేస్తే కుచ్చుకోవడం, రక్తం రావడం, దానివల్ల సెంటిమెంట్గా అయ్యో వచ్చిందని డోర్లో చేయబడడం, కార్ డోర్లో పడడం, ఇబ్బంది కలగడం, ఏదైనా పని చేస్తే జారి పడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మంగళవారం అయినప్పటికీ, మంగళము శుభమైన వారం అయినప్పటికీ ఇటువంటి శుభ కాదు. అదిగా నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్పలేదు, నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పలేదు. నువ్వు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఉద్యోగ లాభం చేసుకోవచ్చు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు. మరి కొన్నింటికి ఉపయోగపడుతుంది. యుద్ధ వాతావరణానికి, యుద్ధం ప్రారంభం చేయడానికి మంగళవారం మంచిది.